మంగళ? అవును, మీరు? బిర్యానీ డీలర్? ప్రాణిక్ హీలర్. సారీ. నేనే. నాకు కొంచెం తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కొంచెం స్ట్రెస్, కొంచెం టెన్షను. మీరు అన్ని నయం చేస్తారని చెప్పారు. పేషెంటా మీరు? హలో, తలనొప్పి అంటే పేషెంటేనా? కొంచెం గడ్డ నరిసిందంతే. స్ట్రాంగ్ మ్యాన్ మేడం. అలా అనలేదండి, తలనొప్పి పేషెంట్ అని అన్నాను. మీరు క్లినిక్లో వెయిట్ చేయండి, నేను వస్తాను. ఓకే. ఇక్కడికొచ్చి నుంచోండి. ఇక్కడికొచ్చి నుంచోండి. ఎస్ మ్యామ్, ఎస్. స్ట్రైట్గా నిలబడండి. కళ్ళు జోడు తీయండి. మీకు కంఫర్టబుల్గా లేకపోతే మీరు కళ్ళు మూసుకోవచ్చు. అయ్యో, ఎలానే బాగుంది. ఓకే. పర్లేదు, కళ్ళు మూసుకోండి. సరే. ఐ థింక్ ఐమ్ సో సారీ, ఎవరో పేషెంట్ వచ్చినట్టున్నారు. జస్ట్ గివ్ మీ 2 minutes. సారీ వచ్చేస్తాను. ఓ చీను గారు, మీరా? ఏమైంది? నయమైపోతుంది అది గొప్పగా చెప్పావు. రాత్రి అంతా మోకాలు నొప్పి. నయమైపోతుంది. ఇప్పుడు ఇంకో పేషెంట్ చూస్తున్నాను కదా, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. మీరేం తప్పుగా అనుకోండి. వాడెవడ సన్నాసి. మనకి నయమైందని ముందు మనం నమ్మాలి, అప్పుడే అంత సవ్యంగా ఉంటుంది. చాలా కరెక్ట్. అంతా ఇక్కడ ఉంది. రండి, మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం. అరే, తలనొప్పి పోయిందండి, కాలు నొప్పి కూడా తగ్గుతూ ఉన్నట్టుంది. మోకాలకి ఇంకా ట్రీట్మెంట్ మొదలు పెట్టనే లేదు. ఏంటి సార్, ఆయన అలా అన్నాడని భయంగా ఉందా? భయమా? చిచి లేదండి, నిజంగానే నొప్పులను తగ్గిపోయాయి. ఈ ట్రీట్మెంట్ ఆరాకి సంబంధించింది, ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించింది. ఒకసారి చూసి గానీ ఏం చేయాలో చెప్పలేము. మీ గురించి చెప్పనా? మీలో ఏదో పెద్ద రహస్యం ఉంది. కొంచెం బాధ, శోకం, పగ, ప్రతీకారం, ఇంకా ఎన్నెన్నో. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే కదా అలా జాలీగా ఉన్నట్టు నటిస్తున్నారు. అదే ఏంటంటే అన్ని తెలిసినట్టు టకటగా చెప్తున్నారు. మీకు జ్యోతిష్యం తెలుసా? ఇది హీలింగ్, జ్యోతిష్యం కాదు. కానీ నేను హీలింగ్కి రాలేదండి. ఇలా చూడండి, ఆ అబ్బాయి మంచి కూరాడు, మీ అమ్మాయి గుణవంతురాలు. ఇద్దరు చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. ఏ తప్పు జరగదు, నేను చూసుకుంటాను. నేను ఆ కాలేజ్ హాస్టల్ వార్డెన్ని. వాళ్ళ ప్రేమకి రాయబారిగా వచ్చారా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, రాయబారం ఏం కాదండి, నిజంగానే తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కొంచెం స్ట్రెస్. సరే ఓకే, అవన్నీ నయమైపోయాయి కదా, దయచేసి బయలుదేరండి. ఇదిగో చూడండి, అన్నీ ఇక్కడే ఉంటాయనుకోకండి. అన్నీ ఉండేది ఇక్కడే. మనలో 1000 సమస్యలున్నా, కోపాలున్నా అవన్నీ ఇంకోళ్ళ మీద చూపించకూడదు. వాళ్ళ జీవితాలు పాడవకూడదు. ఓకే, ప్లీజ్ గో. సరేనండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దానికి ఒక విషయం చెప్తాను. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా ఊళ్ళో బ్రహ్మంగారి సిద్ధయ్యలాగా ఒక ఆయన ఉండేవారు, చాలా పవర్ఫుల్. ఆయన మాట చెప్పారు, నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నప్పుడు అదంతా పక్కన పెట్టి ఓ 30 సెకండ్లు నీకు నచ్చిన మ్యూజిక్ పెట్టి బాగా చిందులే, ఆ తర్వాత నీకేం దొస్తే అది చేయమని చెప్పారు. మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. నేను చెప్తున్నానండి, ప్లీజ్. ఓకే గో. సారీ 5 నిమిషాలు. తలనొప్పి, కాలు నొప్పి అన్ని ఎగిరిపోయాయి. నమ్మి వెళ్ళండి, సూపర్ డాక్టర్. సీను గారు, 5 minutes. జస్ట్ 5 minutes ప్లీజ్. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुक मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया, मेरे सपनों की रानी कब आएगी तू, Super! आए रुक मस्तानी कब आएगी तू, बीती
जाए जिंदगानी कब आएगी तू चलिया ఇంకా 5 నిమిషాలు ఇక్కడే నేను వెయిట్ చేస్తాను. ఏమీ అనలేదు. నవ్వు ముఖంతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపింది. పర్లేదే, నిన్న జరిగిన సంఘటనతో మీ ప్రేమకి మంగళహారతి పాడుంటుందనుకున్నా. ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అన్నట్టు నిన్న హీలింగ్ అని దూతగా వచ్చిన అతను ఒక హీలింగ్ ఐడియా చెప్పాడు. అది వర్కౌట్ అయిందని థ్యాంక్స్ చెప్పమంది. వర్కౌట్ అయిందా?